హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ డాకు మహారాజ్ మన నిన్న రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి రావడం మనం చూసాం. సో పరుగులు అయితే పెడుతున్నారు చాలా మంది మాస్ ఆడియన్స్ కూడాను. అయితే మరి మొదటి రోజు కలెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఎంతవరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది, ఏదైనా ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్ ఇదేమన్నా బ్రేక్ చేసిందా, కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? అంటే ఒకటి ఇక్కడ 56 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ అనేది వాళ్ళు చెప్పారు, ప్రకటించారు. ఓకే. అయితే 48 అనే మాట వినిపిస్తోంది. ఈ 48 అనేది వాస్తవం అనుకుంటే పోనీ, అంటే కంపారిటివ్గా వీరసింహారెడ్డి కంటే తక్కువ అంటున్నారు కంపేర్ చేసి. వీరసింహారెడ్డి 51, అది కూడా సంక్రాంతి సినిమానే. ఓకే. అయితే ఆ టైంలో ఆ సినిమాకు ఉన్నటువంటి వైబు అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 51 అనేది రీజనబుల్. అయితే 56 అంటున్నారు. యూనిట్ వైపు నుంచి వచ్చిన అధికారిక ప్రకటన అయితే 56 ఖాయం అనుకుంటే, ఇది 51 కాబట్టి వీరసింహారెడ్డిని దాటింది అని అనుకోవాలి. అయితే కంపారిటివ్గా వీరసింహారెడ్డి టైంలో కనిపించిన వేవ్ ఈ సినిమా టైంలో కనిపించలేదు బుకింగుల దగ్గర. ఓకే. మార్నింగ్ షో పడే వరకు ఒకలా నడిచింది. నిజానికి అడ్వాన్స్ బుకింగు యాప్ల్లో కూడా అంత వేగం లేదు, నెమ్మదిగా నడిచింది. కానీ మార్నింగ్ షో 8 o'clock షో అయిపోయేసరికి పెరిగింది. అంటే ఈవినింగ్ షోస్కి పెరుగుతూ వచ్చింది. జనరల్గా డ్రాప్ లేదు సినిమాకి, ఏదో మేరకు రైజ్ కనిపించింది. ఆ రైజ్ కనిపించడం వలన ఇది పెరిగింది కలెక్షన్. అది ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది. వీరసింహారెడ్డికి దీనికి ఆ తేడా ఉంది. అయితే మధ్యలో భగవంత్ కేసరి సినిమా ఉంది. భగవంత్ కేసరి 30 to 35 దగ్గర ఫస్ట్ డే మార్క్ చేసింది. ఆ తర్వాత కొంచెం రైజ్ అయింది అది. అయితే వెరీ ఫస్ట్ డే అది మామూలుగానే మొదలైంది. మామూలుగా మొదలై పెరుగుతూ వెళ్ళింది. అంటే టాక్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ కలెక్షన్స్ పెరిగినాయి. సో ఇది కంపారిటివ్గా ఆయన ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే అనే మాట వస్తే భగవంత్ కేసరి కంటే బెటరు. వీరసింహారెడ్డితో పోలిస్తే దాన్ని సమం చేసింది, దాదాపుగా ఆ రేంజ్కి వెళ్ళింది అంతే. అంటే సంక్రాంతికి బాలకృష్ణ సినిమా కలిసి వస్తుంది అనే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఓకే. భగవంత్ కేసరికి ఆ ఇది లేదు, అడ్వాంటేజ్ లేదు. లేకపోవడం వల్ల కొంత తగ్గి ఉండొచ్చు, కానీ అది కూడా సక్సెస్ఫుల్ సినిమానే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ చేసి రెండో హ్యాట్రిక్ సిద్ధమవుతున్నాడు ఈ సినిమాతో అన్నారు. అంటే ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్ కొబ్బరికాయ కొడతాడా కొట్టడా అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ 56 కోట్లు వసూళ్లతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కొబ్బరికాయ కొట్టినట్టుగానే భావించాలి. సినిమాలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఉండాల్సిన విధంగా లేదు అనేటువంటి విమర్శ ఉన్నప్పటికీ జనం థియేటర్లకు వెళ్ళటం అనేది నడుస్తోంది. కంపారిటివ్గా అవతల సినిమా కంటే ఇది బెటర్ టాక్ రావటం రైజ్కి ఉపయోగపడుతోంది. రేపు ఇంకో సినిమా ఉంది, అది రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఒక మాస్ హీరో సినిమాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. ఆ మేరకు బాబీకి మంచి మార్కులే పడ్డాయి డైరెక్టర్కి. ఈ మంచి మార్కులు పడటం అనేది సినిమాకి అడ్వాంటేజ్గా మారింది. ఇది రైజ్ అవుతోంది అన్ని చోట్ల. తెలుగు రాష్ట్రాల్లో 35 crores కలెక్ట్ చేసింది అనేది ఒక రిపోర్టు. అలాగే 9 కోట్లు అబ్రాడ్ కలెక్షన్స్. ఒక 4 నుంచి 5 వరకు మాత్రమే ఇది రెస్ట్ ఆఫ్ ఇండియా నమోదు చేసింది. అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ బాలకృష్ణకి భారీగా లేవు అనేది వాస్తవం. ఇదే టైంలో పుష్ప లాంటి సినిమా దాదాపు 250 కోట్లు వాళ్ళు మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చెప్పారు. దానిలో ఎక్స్ట్రా షోస్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా కలిసి అది. రెండోది, దానికి హిందీ మార్కెట్లో ఒక ఊపు కనిపించింది, మొదటి నుంచి విజిబుల్గా ఉంది. అందుకని పాన్ ఇండియా కలెక్షన్స్తో బాలకృష్ణ సినిమాలు కంపేర్ చేయటం కుదరదు. అదే టైంలో కల్కి 170 దగ్గర ఆగింది. 170 ఇది పెరిగిపోయి 250 దాకా వెళ్ళింది పుష్ప.
నిజానికి ఈ రెండింటిని ఏదో ఒకటి ఛేదిస్తుంది అనుకున్నారు గేమ్ చేంజర్. కానీ అది వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 90 దాకా వచ్చి ఉండొచ్చు అని. ఓకే. 90 అనేది టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్. అది పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేశారు. కాకపోతే ఎక్కడా ఇంప్రెసివ్గా లేదు అది కండిషన్. ఉమ్. ఆ ఇంప్రెసివ్గా లేకపోవడం వలన అక్కడితో ఆగి అక్కడి నుంచి డ్రాప్ మొదలైంది. ఇది గేమ్ చేంజర్ గొడవ. సో కంపారిటివ్గా డాకు మహారాజుకి బాగానే ఉంది వేవ్. ఇదే ఊపు కొనసాగించేస్తే ఈ 1 వీక్ సినిమా డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే. వాళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్ 140 crores అయింది సినిమాకి అంటున్నారు. ఈ 140 అనేది వాళ్ళు ఈ 1 వీక్లో అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అక్కడి నుంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా మారుతుంది. ఉమ్. రెండోది, సినిమాకి సంబంధించి ఇదివరకట్లాగా బుకింగ్లో వచ్చే డబ్బులు కాదు. ఓకే. ఇతరత్రా చాలా వ్యాపారాలు చేస్తారు దాని మీద. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేవి చేయలే వీళ్ళు యాక్చువల్గా ఈ సినిమాకి. కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చారు. అంతకుమించి వేరే ప్రమోషనల్ యాక్టివిటీ అనేది పెద్దగా పెట్టుకోలేదు. పుష్పకి విపరీతమైనటువంటి ప్రమోషన్ చేశారు. అవును. ఈ 140 కూడా వీళ్ళు చెప్తున్నది ప్రమోషనల్ వర్క్ అంతా కలిపి ఇన్ టోటల్ కేవలం సినిమాకైన బడ్జెట్ మాత్రమే కాదు, ఇప్పటివరకు అయిన ఖర్చు 140 అంటున్నారు. సో అది టోటల్గా రాబట్టేయటం అనేది అయిపోతుంది. ఉమ్. రాబట్టేయటం అంటే ఇది నెమ్మదిగా ట్రెండ్ చూస్తే పెరిగేలాగానే ఉంది. ఈ పెరుగుతున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే 1 వీక్లో బ్రేక్ ఈవెన్ అయిపోతారు. 1 వీక్ ఆర్ 10 daysలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ప్రాఫిట్లోకి వస్తుంది. కాబట్టి దాని మీద రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి ఇప్పుడు ఆ సినిమా మీద. ఉమ్. ఈ రకరకాల ఆలోచనలకి నడవటానికి ఒక రకంగా ప్రాతిపదిక అయిపోయింది. కాబట్టి ఈ సినిమా డాకు మహారాజ్, ఈ సినిమాలో ఉన్న ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ఆయన సెకండ్ హాఫ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఒక 2 ప్రాపర్ మనీ యాక్షన్స్ ఏవైనా డిజైన్ చేసి ఉంటే ఉమ్. డెఫినెట్గా సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. ఓకే. అది ఏ కారణం చేతో అక్కడ నెగ్లిజెన్స్ వెళ్ళింది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ను కూడా ఇంకొంచెం ఎంబోజ్ చేసుంటే బాగుండేది. చేశాడు కానీ అంటే ఆ టెంపుల్ సీన్ ఇంకొంచెం సస్టైన్ చేసుంటే బాగుండేది. ఆ రెండు లోపాలు కరెక్ట్ చేసేసుకుంటే సినిమా సెకండ్ హాఫ్ మీద కూడా ఈ మాట వచ్చేది కాదు, అవును, నడిచిపోయేది సినిమా. అందుకని బాలకృష్ణ గారి సంక్రాంతి విన్నర్గా ప్రస్తుతానికి నిలబడ్డాడు. ఉమ్. ఫైనల్ రిజల్ట్స్ మళ్ళీ మనం